దేశ రాజకీయాల్లో వైరల్ అవుతున్న వీడియో ఒకటి. అది కూడా జూనియర్ ఎన్టీఆర్. పరిచయం అక్కర్లేని పేరు, పరిచయం అక్కర్లేని వ్యక్తి. ఈరోజు దేశంలో తనదైన మార్కుతో దూసుకుపోతున్న అగ్ర కథానాయకుడు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్పై ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు, నోరు జారాడు. తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి నేను ఆ తప్పు చేయలేదు అనడం మరింత ఆగ్రహానికి గురిచేస్తుంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. జూనియర్ ఎన్టీఆర్ ఏ స్థాయి నుంచి ఏ రకంగా సినిమాల్లో నిలదొక్కుని ఈ స్థాయికి వచ్చాడో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో అవమానాలు పడ్డాడు, కానీ నిలబడ్డాడు. తన పవర్ ఏంటో చూపించాడు. అయినా రాజకీయ నాయకులకి సినిమాల గురించి సంబంధం ఏంటి? ఇది చాలామంది మాట్లాడుతున్న ప్రశ్న అండి. రాజకీయాల్లో చేసుకోండి, సినిమాల్లో చూసుకుంటారు. ఒక సినిమా మీద అక్కసు చూపించి ఎక్కడో ఏవో లింకులు పెట్టి దాని నుంచి దీనికి డైవర్ట్ చేసి దీని నుంచి ఇంకొక దానికి డైవర్ట్ చేసి పర్సనల్గా వ్యక్తి మీద వ్యక్తిగత దోషణలు చేయడం ఎంతవరకు కరెక్ట్? నేను జూనియర్ ఎన్టీఆర్కి గత 15 ఏళ్ళుగా విరాళంలోని సో మా హీరోని ఎమ్మెల్యే గారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి మాట్లాడినారు. ఆయన ఏదో ఉద్దేశించి మాట్లాడాడో మాకు తెలియదు. మా హీరోకి రాజకీయానికి సంబంధం లేదు. మా హీరో గత 15 ఏళ్ళప్పుడు చెప్పాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీకి నా అవసరం ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు వెళ్ళలో ఉంటానని చెప్పాడు ఆయన. అదే బాటలోనే మేము నడుస్తున్నాము, మేము సపోర్ట్ చేస్తున్నాం. టీడీపీకి మేము ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ అభిమాని ఓట్లు వేశారు. మేము ఓటు ఏంది ఈయన ఎమ్మెల్యే కాకుండా లేడు, మేము ఓట్లు వేసింటానే ఆయన ఎమ్మెల్యే అంటాడు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు. అనవసరంగా ఎన్టీఆర్ జోలికి వస్తే బాగుండదు. ఇది ఇంకొకసారి పొరపాటున ఏమైనా మాట్లాడినా కూడా మేము మొదలుపెట్టాము. 4 గోళ్ల మధ్యలో పోయి క్షమాపణ కోరితే మేము ఒప్పుకోము. బహిరంగంగా మాకంటూ జిల్లా రాష్ట్ర స్థాయి కన్వీనర్ ఉన్నాడు, మా రాయలసీమ అధ్యక్షుడు ఉన్నాడు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్న టౌన్లో. వాళ్ళ ముందర వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ముందర ఆయన క్షమాపణ కోరాలని మేము కోరుకుంటున్నాం. దగ్గుబాటి ఎమ్మెల్యే గారు ఎన్టీఆర్ని ఇలా దారుణంగా మాట్లాడడం తప్పు. అందరి మధ్య మా ఫ్యాన్స్ అనేది ఉంటుంది కాబట్టి అందరి మధ్య లేకొచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. గతంలో చూసాం, దాని మీద జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా ఎమోషనల్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. ఇప్పుడు అది వైరల్ అవుతున్నది. రాజకీయ నాయకులకి ఆయన చెంపపెట్టు పెడుతూ మాట్లాడిన మాటలు అవి. ఈరోజు ఈ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఏంటి? వార్ 2 సినిమా ఆడదు, వార్ 2 సినిమా ఆడనివ్వను, ఆడెవడు మా లోకేష్ బాబు గారిని అంటారా? వాళ్ళు బంధువులు. ఎమ్మెల్యే తెలుసుకోవాల్సింది, వాళ్ళు బంధువులు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన, ముందుకు సాగిన వాళ్ళు. ఎవరు ఫీల్డ్లో వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్ళు. లోకేష్ గారు ఈరోజు ఆయన రాజకీయ పరంగా తనదైన స్థాయిలో ఆయన ఉన్నాడు. ఒక హీరోగా జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు నేషనల్ అవార్డులు కూడా కొట్టగల సత్తా తెలుగోడికి ఉన్నదని నిరూపించిన యాక్టర్ ఆయన, అగ్ర హీరో. ఎప్పుడు పెద్దగా బయటికి రారే, వివాదాల్లోకి పెద్దగా ఆయన దూరడే. ఏదైనా బాధ వస్తే ఎమోషనల్లో అంటారు, అందరూ మనుషులే, ఎమోషనల్స్ లేకుండా ఎవరు ఉండరు. చిన్న ఎమోషనల్స్ ఉంటాయి, ఏదైనా అన్ని ఉండొచ్చేమో కాక. కానీ లోకేష్ గారిని ఏమైనా పర్సనల్గా ఆయన మాట్లాడా? చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను ఎప్పుడైనా మాట్లాడా? ఆ వీడియోలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? మీరేదో ఊహించేసుకుండి ఏదో జరిగిపోయిందని మీరు అనుకుని మీరు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే వాళ్ళ ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈరోజు ఏం చేస్తున్నారు? రోడ్డు ఎక్కనివ్వట్లేదు మిమ్మల్ని. ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకోవాలి? అసలు వార్ 2కి మీకు సంబంధం ఏంటి? సినిమాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? మీకు నచ్చితే సినిమా చూడండి, లేకపోతే ఇంట్లో కూర్చోండి, లేకపోతే మీ కార్యక్రమాలు. ఎమ్మెల్యే చేసింది మీరు వార్ 2 గురించి మాట్లాడడానికి కాదు కదా. అనంతపురం ప్రజలు, అందులోని కూడా అనంతపురం ప్రజలు నందమూరి ఫ్యామిలీకి అంటే పడి సస్తారు. అలాంటి ప్రాంతంలో అందులో నుంచి వచ్చిన వారసుని మీరు ఈ రకంగా మాట్లాడడం ఒక సినిమా కోసం సంబంధం లేని ప్రస్తావన. అది ఏ థియేటర్లో ఆడితే మీకెందుకు, ఏం చేస్తే మీకెందుకు, ఎంత కలెక్షన్ వస్తే మీకెందుకు, ఎంత పోతే మీకెందుకు? అది నిర్మాత చూసుకుంటాడు, ఆ సినిమా తీసిన వాళ్ళు చూసుకుంటారు, ఆ పెట్టుబడి పెట్టిన వాళ్ళు తీసుకుంటారు, ఆ డిస్ట్రిబ్యూషన్ చేసినోడు చూసుకుంటాడు. మనకేంటి సంబంధం? మనకి నియోజకవర్గం మీద కదా పని చేయమని మన కుర్చీ ఇచ్చింది. ఆ కుర్చీ పని మానేసి ఈ పనులన్నీ ఎందుకు? పనికిరాని పనులన్నీ కూడా. ఇది ఇక్కడితో ఆగుతుందా? ఆగే పరిస్థితి కనిపిస్తుందా? ఎక్కడి వరకు వెళ్తుంది అది? ఆయన మాటలు వినండి ఒకసారి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడట, ఆయనతో ఈయన మాట్లాడి నేను ఆడనివ్వను. మధ్య మధ్యలో బీపులు కూడా వేసాను నేను, వినిపించడం ఇష్టం లేక. ఏం వినిపిస్తాం?
ఈ చెత్తలంతాని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బహిరంగంగా మాట్లాడుతుంటే మాకన్నా కొద్దిగా విచక్షణ ఉంది కాబట్టి కొన్ని నేను వినిపించలేకపోతున్నాను, బీపులతోటే సరిపెడుతున్నాను. చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నాడు. అది త్రివేణి అన్ని మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్? మనల్ని మాట్లాడారా రాము వీళ్ళంతా ఓకే చేశారా? అప్పుడే వాళ్ళు అంటే మనం ఏం లేదా వాళ్ళే మాట్లాడుకున్నారు. మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇయ్యలేదు శాంతి థియేటర్ ఇమ్మంటే ఇయ్యలేదు. వాడితే ఏనన్నది వేయలేదన్నా. ఇచ్చినారు ఇప్పుడు త్రివేణిను గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది. నాకు పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, ఆపిస్తున్నా. ఎందుకులేనా మనకి వాడు జూనియర్ గానే ఆపిస్తున్నా. ఇప్పుడు ఏదైనా ఎందుకు కానీ మనకి నాకు అవసరమే కదా, అవసరమే. లోకేష్ ఎట్లు పెట్టుకుంటా మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిట్ నువ్వు చెప్పినట్లు. ఎట్లా ఇప్పిస్తారో నువ్వు కార్ది? నేనెవరు వేయించాకనా స్టేరోయిడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా? కాదన్నా స్టేరోయిడ్ సినిమా వేస్తున్నారు, పర్మిషన్ లేదు కదా, ఎట్లా ఇప్పిస్తావు నువ్వు? నేనెవరు వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కాదన్నా మామూలుగా నేను సినిమాకి పోయేవాడిని. ఆడదు సినిమా, ఆడదు సినిమా, ఆడదు. నేనెవరు వేయించాక సినిమా ఆడదు ఇప్పుడు. ఓకేనా? మందేం పోతుంది. లోకేష్ గురించి మాట్లాడతాడా, సార్ గురించి మాట్లాడతాడు. సినిమా ఆడదు, ఆడదు సినిమా. ఓకేనా? ఆడు సినిమా మనమేం చేస్తున్నాం, ఆడకపోతే ఆడకపోలేదు, ఆడదు. నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? మనమేం దాంట్లో ఏం లేవునా, మనకేం సంబంధం. మనం సినిమా నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను ఏం నన్ను అట్లా చెప్తాను, నాకు తెలియదన్నా. ఆడదు, ఆడదు సినిమా, ఆడదు. సార్ గురించి మాట్లాడతాడా? చెప్పుకో సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో. ఆడదు, గాడ్ ప్రామిస్ నిలిపేపిస్తున్నా. మనకెందుకేంది లోకేష్ గురించి మాట్లాడితే ఊరుకుంటాం ఏంది? మనకేంది ఏంది? ఆడదు సినిమా, సినిమా ఆడదు. పంపించాను అందరినీ. అది నేను ఆడనివ్వను, సినిమా ఆడదు. నేను ఆడనివ్వను, సినిమా ఆడదు. నేను ఆడనివ్వను, సినిమా ఆడదు. అది మీ థియేటరా? మీ సొంత థియేటరా? మీ సొంత థియేటర్ అంటే మీ ఒక్క థియేటర్లోనే ఆడనివ్వపోతారేమో. అది దేశం అంతా ఆడుతుంది కదా. సరే దేశం అంతా ఆడదు, మీకెందుకు? అది లోకేష్ గారిని మధ్యలో ఎందుకు లాగినట్టు? ఇప్పుడు ఆయన నిరికించినట్టే కదా. ఆయన పని ఏదో ఆయన చూసుకుంటున్నాడు, ఆయన ఎదుగుతున్నాడు యువ నాయకుడిగా, దూసుకుపోతున్నాడు. ఆయన తీసుకొచ్చి ఈయనకి లింక్ పెట్టారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఆగ్రహంగా ఉంటారు కదా. జూనియర్ ఎన్టీఆర్ని అభిమానించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? కోట్లాది మంది ఉన్నారు ఖచ్చితంగా దేశవ్యాప్తంగా. జూనియర్ అంటే పడి చచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరికీ వ్యతిరేకత అయిపోయినట్టేనా? ఎవరు? మీరే కదా. ఆయన లోకేష్ గారిని కూడా చేశారు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని చేశారు. మీరు చేసిన ఈ పని ఇప్పుడు వాళ్ళకి చుట్టుకుంటుంది. ఇదంతా కూడా మీ నియోజకవర్గం మీద ఆయన కన్నెర్ర చేస్తే పరిస్థితి ఏంటి? ఫ్యాన్స్కి కానీ ఒక పిలిపిస్తే ఎవరైనా సరే, ఆనాడు పవన్ కళ్యాణ్ గారు అవనియండి, ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ అవనియండి, రేపు లేకపోతే రామ్ చరణ్ అవనియండి, ఒక చిరంజీవి గారు అవనియండి, వాళ్ళని ఎవరన్నా అనవసరంగా మాట్లాడి వాళ్ళని కించపరిచి వ్యక్తిగత హననం చేస్తే, ఏ రోజైనా వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యాన్స్కి పిలుపునిస్తే ఒక్క రాజకీయ నాయకుడు లేదా ఎవడు మాట్లాడినా వాడు రోడ్డు ఎక్కగలడా? రోడ్డు మీద కుటుంబం తిరగగలడా? ఖచ్చితంగా తిరగలేదు. ఎందుకంటే వాళ్ళ అభిమానం అలాంటిది, కట్టలు తెంచుకునే అభిమానం. వాళ్ళది సామాన్యంగా వదలరు. అది తెలుసుకోవాలి కదా. ఒక్క అనంతపురం ప్రాంతానికి, అర్బన్ ప్రాంతానికి, ఆ జిల్లా ప్రాంతానికి మీకు తెలిస్తే తెలుసుండొచ్చండి దగ్గుపాటి గారు. ఈయన దేశమంతా తెలుసు, మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? అది వాళ్ళు ఊరుకున్నారా? ఈయన ఏమైనా పిలుపునివ్వలేదు, స్వచ్ఛందంగా వచ్చి మిమ్మల్ని గొడవ చేస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని రోడ్డు ఎక్కనివ్వండి హెచ్చరిస్తున్నారు. పోలీసులు వచ్చిన వాళ్ళు భయపడరు. వాళ్ళు తెగింపాలంటిది. ఎందుకంటే హీరోల్ని ఫ్యాన్స్ దేవుళ్ళలో చూస్తారు, తగ్గరాళ్ళు.
పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా చూడండి, ఎవరైనా టచ్ చేసి చూడమనండి పవన్ కళ్యాణ్ గారిని. సీన్ ఎలా ఉంటుందో, సితార అయిపోద్ది, ఊపిరి ఆడనివ్వరు, ఉక్కిరి బిక్కిరి చేసేస్తారు. అంత పవర్ఫుల్గా ఉంటుంది సినిమా వాళ్ళ దెబ్బ. అనవసరంగా ఆ చట్టంలో ఎన్నుకున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు దగ్గుబాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ, ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు, నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణగా కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను. జూనియర్ ఎన్టీఆర్పై నోరు పారేసుకున్న అనంతపురం ఎమ్మెల్యే, లకారం భాషలో తిట్టిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళనలో ఎమ్మెల్యే కామెంట్లను వైసీపీ వైరల్ చేస్తుందా? ఈ కామెంట్లను ఏం చేశారు? రోజా గారు అందిపుచ్చుకున్నారు, దాన్ని ఆవిడ వాడేసుకుంటారు. ఇప్పుడు వైసీపీలో అందరూ మీకు సపోర్ట్ చేస్తారు. ఎవరికి? జూనియర్ ఎన్టీఆర్కి. అది ఎవరికి ఎఫెక్టు? తెలుగుదేశం పార్టీకి ఎఫెక్టు. ఒక్క అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే కాదు ఎఫెక్ట్, రాష్ట్ర వ్యాప్తంగా ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎత్తుకుంటారు ఆయన్ని, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు చూసుకోవాల్సిందని మీరు మధ్యలో దూరి వైసీపీకి ఆయనకి వెళ్ళి తగిలించారు. రోజా గారు ఎంటర్ అయిపోయారు, ఇంకా అందరూ ఎంటర్ అవుతారు. ఇది ఇక్కడితో ఆగే పరిస్థితి కాదు. ప్రతిసారి దీన్ని వేలెత్తి చూపుతారు. అదిగో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అన్నాడు కదా, వాళ్ళని వీళ్ళే అనిపించారు, వాళ్ళే అనిపించారని ఇంకా కథనాలుగా పుడతాయి. వైసీపీకి కావాల్సింది టీడీపీ జూనియర్ మధ్య దూరమేనా? అసలు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నవారు ఇలాగైనా మాట్లాడాల్సింది. ప్రజాప్రతినిధులు భాష మార్చుకోరా? గతంలో గలీజు భాషతో రెచ్చిపోయిన వైసీపీ నేతలు వాళ్ళు ఏదైతే ఈ భాషతో రెచ్చిపోయారో వాళ్ళకి పనిష్మెంట్ దొరికింది. మామూలు పనిష్మెంట్ కాదు, బోరుమని ఏడ్చే పనిష్మెంట్. 11కు పడిపోయారు 151 నుంచి. ఇప్పుడు మనం అవన్నీ కూడా మరి నేర్చుకుంటున్నట్టున్నాం, అందులో తీసుకుంటున్నాం ఆదర్శంగానే. తీసుకుంటే ఏమవుతుంది? పరిస్థితి అలాగే ఉంటుంది ఎవరికైనా సరే. అసలు జూనియర్ పైన మాట్లాడవలసిన అవసరం దగ్గుపాటికి ఏముంది? సీరియస్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు. స్త్రీలపై తప్పుడు మాటలు కరెక్ట్ కాదంటూ గతంలోని ఎన్టీఆర్ కామెంట్స్. భువనేశ్వర్పై వల్లభనేని వంశీ చేసిన కామెంట్లు ఖండిస్తూ ఎన్టీఆర్ గతంలో ఒక వీడియో రిలీజ్ చేశారు. నేను ముందుగా చెప్పినట్లుగా ఆడవారి పట్ల అసభ్యకర వ్యాఖ్యలను గతంలోనే ఖండించిన ఎన్టీఆర్. రాజకీయాలు ప్రజాస్వామ్యంగా ఉండాలన్న జూనియర్. రాజకీయాల్లో వ్యక్తిగత దోషాలు ఉండకూడదని ఆనాడే ఆయన హితో పలికాడు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత దోషాలు చేయడం కరెక్ట్ కాదన్న ఎన్టీఆర్. స్త్రీ జాతిని గౌరవించడం అన్నది మన సంస్కృతి అంటూ గతంలోనే ఎన్టీఆర్ వివరణ. ఒక్కసారి ఎన్టీఆర్ గారు ఏం మాట్లాడారు? జూనియర్ ఎన్టీఆర్ ఆ యువకుడు చూడండి, అంత చిన్న వ్యక్తి ఎంత వ్యక్తిత్వంతో మాట్లాడాడో వినండి ఓసారి. అందరికీ నమస్కారం. మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చాలా సర్వసాధారణం. ఆ విమర్శలు ప్రతి విమర్శలు ప్రజా సమస్యల మీద జరగాలి, కానీ వ్యక్తిగత దోషణలు లేదా వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు. ఎప్పుడైతే మనం ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి వ్యక్తిగత దోషణలకి దిగుతున్నామో, ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పురుష పదజాలంతో మాట్లాడుతున్నామో, అది ఒక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది. అది తప్పు. స్త్రీ జాతిని గౌరవించడం అనేది, ఆడవాళ్ళని ఆడపడుచుల్ని గౌరవించడం అనేది మన సంస్కృతి. మన నవనాడుల్లో, మన జవజీవాల్లో, మన రక్తంలో ఇమిడిపోయినటువంటి ఒక సంప్రదాయం. మన సంప్రదాయాల్ని రాబోయే తరానికి జాగ్రత్తగా భద్రంగా అప్పచెప్పాలి, కానీ
మన సంస్కృతిని కలిచివేసి కాల్చేసి రాబోయే తరానికి ఒక బంగారు బాట వేస్తున్నాం అనుకుంటుంటే అది మన తప్పు. అది మనం చేసే చాలా పెద్ద తప్పు. ఈ మాటలు నేను ఇలాంటి ఒక వ్యక్తిగత దోషణకి గురైనటువంటి ఒక కుటుంబానికి చెందిన సభ్యుడిగా మాట్లాడట్లేదు. ఈ మాటలు నేను ఒక కొడుగ్గా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఈ దేశానికి ఒక పౌరుడిగా, సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నాను. రాజకీయ నాయకులందరికీ ఒకటే విన్నపం, దయచేసి ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేయండి. ప్రజా సమస్యల మీద పోరాడండి. రాబోయే తరానికి బంగారు బాట వేసేలాగా మన నడవడిక ఉండేలాగా జాగ్రత్త పడండి. ఇది నా విన్నపం మాత్రమే. ఇది కదండి వ్యక్తిత్వం అంటే. వయసు మనం ఎంత మీద పడింది అన్నది కాదు, మన వ్యక్తిత్వం ఎంత గొప్పగా ఉన్నదాన్నే నలుగురు చూస్తారు, హర్షిస్తారు, ఆలింగనం చేసుకుంటారు, శబాష్ గురు అంటారు. మనమో తాడి చెట్లాగా ఎదిగిపోయాం, ఇష్టం వచ్చినట్లుగా మనం మాట్లాడతాం. అదెవరికి అవసరం లేదా ఎత్తు? తాడి చెట్టు దేనికి పనిచేస్తుంది? కానీ ఈరోజు యువకుడైనా కుర్రవాడైనా భువనేశ్వరి గారి గురించి ఆ రోజు వచ్చిన వీడియోకి ఆయన రియాక్ట్ అయ్యాడండి. స్త్రీ జాతి మీద ఆయన మాట్లాడాడు. స్త్రీ జాతిని గౌరవించాలన్నారు. రాజకీయ నాయకులకు నమస్కారం పెట్టాడు. అరే బాబు మారండ్రా బాబు మీరు ఇంకా అని. మరి వీలికాలికి గొడవ ఉంటే ఎందుకు మాట్లాడాలి? లోకేష్ గారి తల్లి గారి గురించి ఈయన ఎందుకు మాట్లాడతాడు? ఈయన నిజంగా ఉన్నది అని మీరు అంటుంటే లోకేష్ గారిని ఎప్పుడేమన్నాడు ఈయన? ఉన్నాయా ఆధారాలు? లోకేష్ అనే పేరుతోటి జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైనా మాట్లాడా? ఆ వీడియో ఉందా? మీరు ఊహించుకుని లేనిపోని రచ్చ పెంట తీసుకొచ్చి రాజకీయాలంటే ఇదే రొచ్చేమో, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు 4 రోజులు ఆ వార్తను హల్చల్ చేసుకోవడానికి, 4 టీవీల్లో కనిపించడానికి చేసే డ్రామాల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. అసలు వార్ 2కి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేకి సంబంధం ఏంటి? దీన్ని ఎవరైనా కూడా చెప్పగలరా? చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాటిని ఉపేక్షించరు. ఎందుకంటే ఆయనకి తెలుసు దెబ్బలు తినొచ్చిన ఆయన పరిస్థితులు ఎలా ఉంటాయో. ఒక్క తప్పు చరిత్రను మార్చేస్తుంది. గతంలో చెప్పిన ఏ గతంలో అన్నా మీరు చూడండి, చరిత్రలన్నీ కూడా ఒకే ఒక చిన్న తప్పు వల్లే మొత్తం మారిపోద్ది. మీరు చేసిన తప్పులు ఈరోజు పార్టీకి చుట్టుకుంటున్నాయి. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీదకి ఎఫెక్ట్ పడుతుంది. ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ అండి వాళ్ళు. పెద్ద ఎన్టీఆర్ గారు నందమూరి ఫ్యామిలీ వాళ్ళ సర్ నేమ్ నందమూరి. దాన్ని టచ్ చేసే ధైర్యం ఎవరికి? మీకు సంబంధం ఏంటి అసలు? గతంలో ఎన్టీఆర్ వీడియో ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ఆ అస్త్రాన్ని తీశారు వాళ్ళ ఫ్యాన్స్ అంతా. ఇదిరా ఎన్టీఆర్, ఇదిరా ఎన్టీఆర్ అంటున్నారు. ఇప్పుడు మీరేం సమాధానం చెప్తారు? ఎంత గొప్పగా మాట్లాడారని విన్నారు కదా వీడియో. ఎంత చక్కగా ఎంత గొప్పగా మాట్లాడాడు కుర్రాడైనా సరేని. దగ్గుపాటి లాంటి వారికి ఎన్టీఆర్ వీడియో ఒక చెంప పెట్టు అని చెప్పి దేశవ్యాప్తంగా ఆ వీడియో వైరల్ అవుతున్నది. ఇప్పటికైనా రాజకీయ నాయకులందరూ బుద్ధి తెచ్చుకుని వాళ్ళ నియోజకవర్గాల మీద పట్టు సంపాదించుకోండి, మంచిగా పాలన సాగించుకోండి, ప్రజల మన్ననలు పొందండి, మళ్ళీ గెలడానికి చూడండి. అంతేగాని అనవసర విషయాల్లోకి వెళ్ళి పక్క వాళ్ళ కుటుంబాల్లో మనం ఏలు పెట్టి ఆ ఏళ్ళని కట్ చేయించుకోవద్దు. జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళతో చెప్పు తీయించుకోకండి.